ఓటుకు నోటు వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టాలన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. సుప్రీంకోర్టు వేసవి సెలవుల అనంతరం కేసు విచారణ చేపడతామని జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టీల ధర్మాసనం తెలిపింది. జూలై 24న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ కేసులో చట్టానికి సంబంధించి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని, ఆ వివరాలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమయం కోరింది. 2 వారాల్లో కేసుతో ముడిపడి ఉన్న చట్టపరమైన అంశాలతో కూడిన వివరాలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమయం కోరింది. 2 వారాల తర్వాత సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు వస్తున్నాయని, కేసు విచారణ పూర్తి స్థాయిలో జరగటానికి అవకాశం లేదు కాబట్టి సెలవులు అనంతరం తీసుకోవాలని సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుత్రా కోర్టును కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. ఓటుకు నోటు కేసులో కోర్టు చేస్తుంది. ఈ కేసు విచారణ వాయిదా పడింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నిందితులుగా చేర్చాలని దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై సుప్రీం ధర్మాసనం ఈరోజు విచారించింది. జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టీతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ విచారించింది. విచారణ జూలై 24 తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం సుప్రీంకోర్టు సెలవుల అనంతరం కేసును విచారణ చేపడతామంటూ ధర్మాసనం తెచ్చుకుంది. ఇప్పటికీ ఈ కేసు చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది కాబట్టి త్వరితగతిన చేపట్టాలంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయవాది ప్రస్తావించారు. అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. 2 వారాల్లో కేసుతో ముడిపెట్టి ఉన్న చట్టపరమైన అంశాల్లో కూడిన వివరాలు అందించేందుకు సమయం కావాలని తెలంగాణ సర్కార్ కోరింది. దీనిపైన ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడుతూ చంద్రబాబు రేవంత్ కుమ్మక్కయ్యారు. ఇదే చివరి అవకాశం, మళ్ళీ వాయిదా ఇచ్చే అవకాశం ఉందని కోర్టు చెప్పింది. కేసు ముందుకు సాగకుండా 7 ఏళ్ల నుంచి రకరకాలుగా కారణాలతో సాగతిస్తున్నారని విమర్శించారు. అయితే రాబోయే రోజుల్లో ఈ కేసుని చంద్రబాబు శిక్ష తప్పదన్నారు. అన్ని పక్షాలు ఉన్నప్పటికీ కేసును ముందుకు సాగనికపోవడానికి వ్యవస్థలను మేనేజ్ చేయడమే కారణమని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ కేసు జూలై 24 అయితే వాయిదా పడింది. 24 తారీఖు తదుపరి విచారణ కొనసాగుతుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ. మేడ్చల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో